నమస్తే అందరికీ, నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజైతే మనం గోబీ 65 అయితే చేయబోతున్నాము. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా క్రిస్పీగా ఉండే గోబీ 65 మీకోసం అయితే చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ముందుగా అయితే మనం క్యాలీఫ్లవర్ని అయితే తీసేసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని హాట్ వాటర్లో అయితే బాయిల్ చేసేసుకుందాము. జస్ట్ 2 మినిట్స్ చాలు. బాయిలింగ్ అయితే ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి నెక్స్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి అయితే దంచుకున్నాను అనమాట. ఇలా దంచుకుంటే బాగుంటుంది పేస్ట్ కన్నా. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 1 కప్పు, అలానే ఒక 1/2 కప్పు శనగపిండి, పసుపు, ఉప్పు తగినంత, అలానే కారం 1/2 స్పూన్, కొంచెం ఫుడ్ కలర్, అలానే చాట్ మసాలా, నెక్స్ట్ గరం మసాలా, చికెన్ మసాలా, నిమ్మకాయ పిండేసుకుందాము. నిమ్మకాయని నెక్స్ట్ వాటర్ చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ బాగుంటుందన్నమాట. అలా అని చెప్పి ఎక్కువ వేయకూడదు. చూసుకొని అయితే కలుపుకుంటూ ఉండాలి, ఇలా ఉండలు లేకుండా. సో ఈ కలుపుకున్న మిశ్రమంలో మనమైతే ఇప్పుడు క్యాలీఫ్లవర్ని అయితే వేసేసుకుని బాగా ఆ క్యాలీఫ్లవర్ పట్టేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఏ ఫ్రైస్లోకైనా ఇలా పకోడీ టైప్లో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ హీట్ చేసుకున్న ఆయిల్లో అయితే నేను ఒక్కొక్కటి అయితే ఇలా వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుందాము 2 సైడ్స్ కాలేంత వరకు. నెక్స్ట్ అయితే తీసేసుకుందాము. టిష్యూ పేపర్ అయితే వేసేసుకొని, ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది కాబట్టి టిష్యూ యూజ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ అలానే ఇంకో వాయి కూడా వేసేద్దాం అనమాట. ఒక్కొక్కటి ఇట్లా నెక్స్ట్ ఇది కూడా అయితే ఫ్రై అయిపోయింది, తీసేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిర్చి అయితే చిలికగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బయట చికెన్ పకోడీలో కానీ ఇలా గోబీ ఫ్రైలో కానీ మనకి ఇలా వేసేస్తుంటారు రెస్టారెంట్లో. అట్లా నాకు చాలా ఇష్టం ఇవి. అలానే జీడిపప్పు కూడా వేయించేసుకుందాము. నెక్స్ట్ చిటపట కరివేపాకు అనమాట, అవి కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవన్నీ అయితే మనం గోబీలో అయితే యాడ్ చేసేసుకుందాము, గోబీ 65లో. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే క్రిస్పీగా చాలా బాగుంది. నెక్స్ట్ నేనైతే కొంచెం పెరి అయితే వేస్తున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్. ఇది పుల్లగా ఉప్పుగా. నేనైతే ముగిచేసాను కూడా. భలే నచ్చింది నాకైతే. మా ఇంట్లో అయితే నేను వేస్తున్నాను, తింటున్నారు, అయిపోయినాయి కూడా. అంత బాగున్నాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీద నొక్కేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ సపోర్ట్ మీ.